ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఒకరుంటారు. మమ్మీ మమ్మీ ఫేవరెట్. నేను కాదు, మా మమ్మీ ఫేవరెట్ మా చెల్లె. మా చెల్లె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంటే మా మమ్మీ బతుకమ్మ వెళ్తాను. షాపింగ్‌కి పోవాలంటే మా చెల్లెనే. నేను బతుకమ్మ వెళ్ళాలంటే మా చెల్లెనే. డ్రెస్ సెలెక్ట్ చేయాలంటే మా చెల్లెనే. చీర సెలెక్ట్ చేయాలన్నా మా చెల్లెనే. ప్రతి డెసిషన్ మా చెల్లెని అడగకుండా తీసుకోదు మా మమ్మీ. ఇంట్లో అసలు ఎవరు పెద్దనో అర్థం కాదు నాకు. మా నాన్నగాడు చూత్తాండు బతుకమ్మ పేరుత్తాంటే, ఇప్పుడు వాడికి ఫీవర్ వచ్చింది. ఫుల్ బక్కగా అయిండు. న్యూమోనియా. ఇప్పుడు చూడు ఇలా నేనేమన్నా సజెషన్ ఇచ్చినా గానీ అది బాగున్నా గానీ బాలేదంటది మా మమ్మీ. నా సజెషన్స్ నచ్చవు మా మమ్మీకి. మా చెల్లి ఏం చెప్పినా కరెక్ట్. అది బాలేకపోయినా మా మమ్మీకైతే అందంగానే కనిపిత్తది. మా ఇంట్లో అదే ఉన్నట్టు ప్రతి ఒక్కరింట్లో ఒకరుంటారు మమ్మీల ఫేవరెట్. చిన్నప్పటి నుంచే లాస్ట్‌లే నేను ఇగ. సో, మా మమ్మీకి మా చెల్లె మంచి దోస్తులన్నట్టు. వీళ్ళిద్దరిని చూత్తే ఫుల్ జెలస్ ఫీల్ అయితా నేను. వీళ్ళిద్దరు. మనదేం ఉండదిగ.